శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు 100 మంది చెంచులు మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా చెంచులతో విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీశైలం అరణ్య ప్రాంతాల్లో నివసించే చెంచులు ఆదికాలం నుంచి ఈ క్షేత్రానికి సంరక్షకులుగా, సేవకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవంగా ఆలయ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని భక్తులు ప్రశంసిస్తున్నారు. ప్రతి నెలలో ఒకరోజు చెంచులకు ఉచితంగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామని శ్రీశైల దేవస్థానం బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. చెంచులు ఈ అవకాశాన్ని దేవుడి వరంగా భావిస్తూ దేవస్థానం పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇంతకాలంగా ఉన్న కోరిక నెరవేరిందని భావోద్వేగంగా స్పందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుమిత్ర, ఎంతో కాలం నుంచి కూడా తరతరాల నుంచి గిరిజన చెంచులు కూడా మల్లన్న స్పర్శ దర్శనాన్ని చేసుకోవాలని కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగినటువంటి దేవస్థానం పాలక మండలి సమావేశంలో ప్రతిపాదించినటువంటి అంశాలలో గిరిజన చెంచులకు నెలలో ఒక రోజు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పించాలని కూడా చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అదేవిధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు గిరిజన చెంచులకు అయితే సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళను ఆలయానికి ఆహ్వానించి ముందుగా గిరి ప్రదక్షిణలు చేసిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం కల్పించారు. అయితే మా పూర్వజన్మ సుకృతము, మా తరతరాల నుంచి కూడా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేసుకోవాలని కూడా మేము ఎన్నో కలలు కన్నాము. కానీ మా కళలు కళలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవస్థానం అధికారులు మాకు మల్లికార్జున స్వామి దర్శనాన్ని కల్పించి మా కోరిక తీర్చారని కూడా వాళ్ళు భావోద్వేగానికి గురైతూ అక్కడే చాలా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించాలని కూడా వాళ్ళు దేవస్థానం అధికారులకు అయితే విజ్ఞప్తి చేయడంతో ఇది ఈ రోజుతో ముగిసేది కాదు, ఇది నిరంతరంగా ఇలాగే ఉంటుంది. ప్రతి నెలలో ఒక రోజు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనము ఖచ్చితంగా కల్పిస్తాము. ఎంతమంది గిరిజన చెంచులు వస్తే వాళ్ళకు మేమే దగ్గరుండి మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేయిస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడంతో చెంచుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన చాలా మంది కూడా ఈ ప్రతిపాదనల రూపంలో అలాగే ఉండిపోయింది, కానీ ఎవరు కూడా దీన్ని అమలు చేయలేదు. సో ఎట్టకేలకు గిరిజన చెంచులకు సంబంధించినటువంటి కోరిక నెరవేరడంతో వాళ్ళంతా కూడా చాలా ఆలయ దగ్గరనే వాళ్ళ వినూత్న పద్ధతుల్లో, వాళ్ళ సాంప్రదాయ పద్ధతిగా ఏదైతే కళలు ఏదైతే కళారూపాలను అదే విధంగా నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.